విన్నా ఇంకా వినడానికి ఉంది అక్కడ. మన జీవితాలు అనంతాలు. ఆత్మ అనంతమే, ఆత్మకి అంతం లేదు. శరీరం కూడా అనంతమే, కానీ మనం అంతం చేసుకున్నాం. శరీరాన్ని సరిగ్గా పోషించక, సరిగ్గా చూసుకోక, ఇందులో మాంసం వేసి, ఇందులో ఆల్కహాల్ వేసి, సారా వేసి ఈ శరీరాన్ని చక్కగా వేసుకుంటే శరీరం కూడా లక్షల సంవత్సరాలు వస్తుంది. అంత చక్కటి శరీరం. మనం శరీరాన్ని చక్కగా చూసుకోం. అందులో మాంసం వేస్తాం, అందులో ఆల్కహాల్ వేస్తాం, అది చెడిపోతుంది. ఫ్లూట్ ఉంది, దీన్ని రక్షిస్తే ఎన్ని సంవత్సరాలు వస్తుంది. లేదా విరగొడితే ఏమవుతుంది చెప్పండి, కింద పడిస్తే ఏమవుతుంది చెప్పండి. జాగ్రత్తగా రక్షించుకుంటే ఉండదు, ఎప్పటికీ ఉంటుంది. ఎందుకు ఉండదు? ఈ ఫ్లూట్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 10, 20, 30, 50, 100, 200 ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? అది పాయింట్. ఈ ఫ్లూటే ఎప్పటికి ఉండేటప్పుడు మన శరీరం ఎందుకు ఉంటుందబ్బా? సంరక్షించుకోవాలి. ఇప్పటికిప్పుడు నేను ఫ్లూట్ని విరగొట్టవచ్చు. ఇప్పటికెప్పుడు నేను దేహాన్ని ఉరిపోసుకోవచ్చు. ఇంత సైనైడ్ తీసుకుంటే చచ్చిపోతుంది శరీరం. ఈ ఫ్లూట్ని ఎప్పటికీ ఉంచుకోవాలి, శరీరాన్ని ఎప్పటికీ ఉంచుకోవాలి. గుర్తుంచుకోండి. శరీరానికి ధ్యానం అవసరము. మనసు అల్లకల్లోలంగా ఉంటే శరీరం అల్లకల్లోలం అయిపోతుంది. మనసు దిగజారిపోయి ఉంటే శరీరం దిగజారిపోయి ఉంటుంది. మనసు ఎప్పుడు ఉల్లాసంగా ఉంటే శరీరం ఎప్పుడు ఉల్లాసంగా ఉంటుంది. మనసుని కంట్రోల్ చేసుకుంటే మన శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటాము. మనసు ఆనందంగా ఉంటే, ఎప్పుడు ఆటల్లో పాటల్లో ఉంటే శరీరం కూడా ఎప్పుడు ఆటల్లో పాటల్లో ఉంటుంది. ఏడుస్తూ జీవించామనుకోండి, శరీరం కూడా ఏడుస్తూ క్యాన్సర్ తెచ్చుకుంటుంది, బీపీ తెచ్చుకుంటుంది. మన మనసు ఎప్పుడు ఆటలు పాటలు నాట్యాలు నాటకాల్లో రమించాలి. బ్రతుకంటే ఆట అంట, బ్రతుకంటే పాట అంట, బ్రతుకంటే నాట్యం అంట, బ్రతుకంటే నాటకం అంట. వైరాగ్యం వద్దంటారో వైభోగం అనతారో. మనం ఒక పక్క ధ్యానం చేస్తాం, ఇంకో పక్కన క్రికెట్ చూస్తాము. ధ్యానం కోసం క్రికెట్ వదిలిపెట్టుకోము, క్రికెట్ కోసం ధ్యానం వదిలిపెట్టుకోము. మనం ఒక పక్క సంసారంలో ఉంటాం, ఇంకో పక్క నిర్వాణంలో ఉంటాం. సంసారం కోసం నిర్వాణం వదిలిపెట్టాము, నిర్వాణం కోసం సంసారం వదిలిపెట్టాము. రెండూ చూసుకుంటాము, అన్నీ చూసుకుంటాము. మనం ఏది వదిలిపెట్టాం. ఏది వదిలిపెట్టాము, అన్నీ చూసుకుంటాము. మనకు అన్నీ కావాలి. మనకు ఎన్ని ఆటలు ఉన్నాయి అన్ని ఆటలు కావాలి, ఎన్ని పాటలు ఉన్నాయి అన్ని పాటలు కావాలి, ఎన్ని నాట్యాలు ఉన్నాయి అన్ని నాట్యాలు కావాలి. నిన్న మోహిని అట్టం చూసాం, బాగుందా మోహిని అట్టం? అంతకుముందు కథాకళి చూసాం. ఇక్కడ కథాకళి బాగుందా? అంతకుముందు కథక్ చూసాం, కథక్ బాగుందా లేదా? అన్ని నాట్యాలు కావాలా వద్దా మనకి? భోజనాలు రోజు ఇంత సంగీతం కావాలా వద్దా మనకి? అన్ని ఊర్లు తిరగాలి, అన్ని లోకాలు తిరగాలి. ఎన్ని లోకాలు ఉన్నాయి తిరగడానికి? ఓయబో, అన్ని లోకాలు తిరగడం కోసమే ఆత్మ ఉంది. మనం ఆత్మ పదార్థము. ఎన్నెన్నో లోకాలు తిరుగుతూనే ఉంటాము. నేను ఇంకొక 75 సంవత్సరాలు ఈ శరీరంలో, ఈ భూలోకంలో ఉంటాను, తర్వాత వెళ్ళిపోతాను. నేను ఎక్కడికి పోతే మీరందరూ అక్కడ రావాలని నేను కోరుకుంటున్నాను.
మిగతా నక్షత్ర మండలంలో మనం ఇదే సంగీతం పెట్టుకుందాం. అక్కడ విజయభాస్కర్ రెడ్డి రావాలి కదా నాతో పాటు. అయ్యా, ఎన్ని లోకాలు ఉన్నాయో తిరగడానికి, ఎన్ని రుచులు ఉన్నాయో తినడానికి కోసం, ఎన్ని పువ్వులు ఉన్నాయో సుగంధం తీసుకోవడం కోసం, ఎన్ని అందాలు ఉన్నాయో, లెక్కలేనన్ని అందాలు, లెక్కలేనన్ని రుచులు, లెక్కలేని లోకాలు, లెక్కలేనంత సంగీతం ఉంది మనకి. ఎన్ని పాటలు పాడుకోవాలి, ఎన్ని ఆటలు ఆడుకోవాలి. అది జీవితం అంటే. ఏడుపుకి తావెక్కడుంది? దేనికి ఏడుపు?